హలో అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. పరుసవేది అంటే తెలుసా? ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అయిపోతుంది అనే మాటకు అర్థం అది. ఒకప్పుడు భారతదేశాన్ని పరుసవేది అని పిలిచేవారు. అక్కడ ఏది ముట్టుకున్నా బంగారం రా అనేవాళ్ళు. నిజంగా బంగారమే మన జంబూ ద్వీపం. అటు ఇరాన్ నుంచి ఇటు ఇండోనేషియా దాకా అంతా ఒకే సామ్రాజ్యం. ఆ రోజుల్లో ఇండియాను టచ్ చేస్తే చాలు వాళ్ళెంతో గొప్పోళ్ళ కింద లెక్క. ఏంటి నువ్వు భారతదేశాన్ని తాకి వచ్చావా, ఏది నిన్నొకసారి తాకని అని అదో అద్భుతంగా చూసేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉత్పత్తి అయ్యే బంగారం అంతా మన దేశానికే వచ్చి చేరేది. వచ్చి పడే ఆ బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు మనకి. ఆభరణాలు తయారు చేసుకున్నారు, ఒంటె నిండా బంగారాన్ని దిగేసుకున్నారు, 7 వారాల నగల పేరుతో ఆడవాళ్ళు అలంకరించుకున్నారు. అయినా సరే వచ్చి పడుతూనే ఉంది బంగారం. ఆలయాలకు టన్నుల కొద్దీ బంగారాన్ని కానుకలుగా ఇచ్చేసేవారు. ఖజానాలు నేలమాళిగలు నిండిపోతున్నాయి. కానీ బంగారం రాక ఆగలేదు భారతదేశానికి. అలా కాదని ఆ దేవుణ్ణే బంగారు విగ్రహాలుగా మలిచేశారు. ఆ విగ్రహాలను బంగారంతో అలంకరించుకుని చూసుకున్నారు. అయినా బంగారం నిల్వలు తరిగితేగా వస్తూనే ఉంది బంగారం. గుడి గోడల నుంచి ఆలయ శిఖరం వరకు బంగారు తాపడాలు చేసేశారు. ఒంటి మీద వేసుకున్న బంగారం చాలదన్నట్టు చీర జరి అంచుల్లో కూడా బంగారాన్ని పెట్టి ఇంటి ఇల్లాలి ముఖంలో ఆనందం చూశారు. అంత బంగారం. అసలు భారతదేశం అంటేనే బంగారం. సరే, ఇంతకీ ఈ బంగారం ఎందుకు వచ్చింది మన దేశానికి? ప్రపంచ నలుమూలల నుంచి ఒక్క భారతదేశానికే బంగారం ఎందుకు వచ్చేది? లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు అంటారు కవి శేషప్ప. అంటే కోట్లకు పడగలెత్తిన వారైనా అన్నమే తింటారు తప్ప బంగారం తినలేరు కదా. భారతదేశం విషయానికి వస్తే మన దగ్గర పండే ప్రతి గింజ బంగారమే. బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, పత్తి, ఇలా ఒకటేమిటి పండనిదంటూ లేదు మన భారతదేశంలో. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆహారోత్పత్తి మన దగ్గరే. సిరి సంపదలంటే బంగారం, వజ్ర వైఢూర్యాలు, మాణిక్యాలు కాదు, ధాన్యలక్ష్మే ధనలక్ష్మి అని నమ్మిన దేశం మనది. వేరే దేశాల్లో బంగారం ఉత్పత్తి అయ్యేది, మన దగ్గర ధాన్యం పండేది. ఇందా చెప్పుకున్నాం కదా, లక్షాధికారైనా తినాల్సింది అన్నమే కానీ బంగారం కాదని. కాసిన్ని తిండి గింజలు ఇస్తే చాలు బోలెడంత బంగారం పోసిపోయేవాళ్ళు విదేశీయులు. వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని మనకిచ్చి వాళ్ళకు కావాల్సిన ఆహార ధాన్యాలు, వస్త్రాలు తీసుకెళ్లేవాళ్ళు. అలా పోగుబడిన బంగారానికి లెక్కే లేదు. అందుకే పరుసవేది అని చెప్పుకున్నది. అక్కడ ఏది ముట్టుకున్నా బంగారం రా అని చెప్పుకున్నాం కదా, దాని అర్థం అదే. పిడికడంత బియ్యానికైనా సరే బంగారమే ఇచ్చేవాళ్ళు. మన దగ్గర ఏది ముట్టుకున్నా బంగారమే చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళు. మరి అంత బంగారం ఏమైపోయింది? ఇప్పుడు కనిపించట్లేదేం ఆ బంగారు గుట్టలు? అడగాలనిపిస్తోంది కదా. 1 కాదు 2 కాదు 200 ఏళ్ల పాటు దోచుకుంటూ పోతే కానీ తరిగిపోలేదు మన దగ్గరున్న ఆ సంపద. మన బంగారం, మన సిరి సంపదల్ని దోచుకోవడానికి వాళ్ళకి 200 ఏళ్ళు పట్టిందంటే ఎంత సంపన్న దేశం మనది ఆలోచించండి. బ్రిటిషర్స్ మాత్రమే కాదు, అంతకుముందు విదేశీయులు, మొఘల్స్ భారతదేశం నుంచి లెక్కలేనంత బంగారాన్ని కొల్లగొట్టేశారు. గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు సోమనాథ్ ఆలయంపై దండెత్తి కిలోలకు కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు. అప్పటికే వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టి కనీసం 300 ఏళ్ళయింది. అందుకే మన ఘన చరిత్ర చాలామందికి తెలియదు. అప్పటి సంపద ఇప్పుడు కనిపించదు. అయినా సరే ఆ స్థాయిలో దోచుకున్నా సరే ఇప్పటికీ భారతీయుల దగ్గరున్న బంగారమే ఎక్కువ. అన్బీటబుల్ గోల్డ్ రిజర్వ్స్. అమెరికా గొప్ప, చైనా గొప్ప, జపాన్ గొప్ప అంటుంటాం, కానీ ఈ విషయంలో భారతదేశమే గొప్ప. కెన్ ఎనీవన్ గెస్ మన దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు? ఆల్మోస్ట్ 2 కోట్ల కేజీల బంగారం. ఓ అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లల్లో 2,30,00,000 కిలోల బంగారం ఉంది. అమెరికా దగ్గరున్న బంగారం నిల్వలు 8,133 టన్నులు. కిలోల్లో చెప్పాలంటే 81,33,000 కిలోలు. భారతదేశంలో ఉన్న 2 కోట్ల కేజీల బంగారానికి అమెరికా కనీసం కూడా సరితూగదు. ఒక అమెరికా ఏమిటి, చైనా, రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, IMF ఇలా దేశాల దగ్గరున్న బంగారాన్నంతా పోగు చేసి త్రాసులో వేసినా సరే భారతీయుల దగ్గరున్న బంగారాన్ని మ్యాచ్ చేయలేరు. సరే, అఫీషియల్గా చెప్పే లెక్కలను బట్టి ప్రభుత్వాల రిజర్వ్ బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వల్లో అమెరికానే టాప్. ఆ విషయంలో ఇండియా 5వ స్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8,133 టన్నులు, రష్యా దగ్గర 2,335 టన్నులు, చైనా దగ్గర 2,264 టన్నులు, జపాన్ దగ్గర 846 టన్నులు, ఇండియా దగ్గర 840 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. 2009లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 200 టన్నుల బంగారాన్ని కొనేసింది. 200 టన్నులంటే 2 లక్షల కిలోల బంగారం అన్నమాట.
1991 ఆర్థిక సంక్షోభంలో బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న భారతదేశం 20 ఏళ్లు తిరగకుండానే అమాంతం 2 లక్షల కిలోల బంగారం కొనడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంటే డబ్బు లేనప్పుడు తాకట్టు పెట్టింది బంగారాన్నే, కాస్త చేతిలో డబ్బులున్నప్పుడు కొన్నది ఈ బంగారాన్నే. విదేశీయులు మనవాళ్లలాగా బంగారు ఆభరణాలు వేసుకుని తిరగరు. కొందరు అనొచ్చు బంగారం అంటే భారతీయులకు పిచ్చి అని. కాదు, మనది పిచ్చి కాదు, అదొక ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఆర్థిక సంక్షోభం వస్తే అమెరికన్లు గిలగిలా తన్నేసుకుంటారు. వెంటనే అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగి వడ్డీ రేట్లు సున్నాకు చేరుస్తుంది. తీసుకోండి, కావాల్సినంత అప్పు తీసుకోండి, బతకండి అంటుంది. అలా జరిగింది కూడా. కానీ మన దగ్గర అలా ఎప్పుడైనా జరిగిందా? అంతటి సంక్షోభం మన భారతీయులకు వచ్చిందా? రాలేదు. ఎందుకని రాలేదు? బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా మన దగ్గర ఉంది కాబట్టి. అదే బంగారం. పేదవాళ్ళైనా సరే పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్ల మెడలో 2 కాసుల బంగారం వేసే పంపుతారు మన దగ్గర. ఆలికి సింగారం, అవసరానికి బంగారం అనే నానుడి అలా పుట్టిందే. కుటుంబానికి కష్టం వస్తే మెడలోని బంగారం తీసిస్తుంది ఇల్లాలు, మరొకరి దగ్గర చేయి చాచనివ్వకుండా. అసలు కొంగు బంగారం అనే మాట అక్కడి నుంచే వచ్చిందిగా. కొంగు బంగారం అంటే చాలామందికి అర్థం తెలియకపోవచ్చు. 10 గ్రాములైనా 100 గ్రాములైనా చీర కొంగుకు కట్టి తీసుకెళ్తుంది ఇల్లాలు. అలా చీర కొంగులో కట్టుకెళ్లిన బంగారంతో తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీరుస్తుంది. అమ్మినా కుదువ పెట్టినా వెంటనే డబ్బు చేతికి అందుతుంది. మరి ఏ వస్తువుకు లేనంత గిరాకీ ఒక్క బంగారానికే ఉంటుంది. అందుకే బంగారం అంటే మనకు పిచ్చి కాదు, అదొక ఆర్థిక అవసరం, భరోసా, నడిచే ఆస్తి అది. పంట బాగా పండితే రైతు కొనేది కూడా ఈ బంగారాన్నే. ఎందుకో తెలుసా? రేపొద్దున పంట చేతికి రాకపోయినా మళ్ళీ సాగుకు పెట్టుబడి పెట్టాలన్నా కుదువ పెట్టాల్సింది ఆ బంగారాన్నే కాబట్టి. వ్యవసాయానికైనా చదువులకైనా ఇల్లు కొనాలన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా అవసరానికి తోడుగా ఉండేది ఆ బంగారమే. అందుకే బంగారం అంటే మనకి మోజు కాదు, పిచ్చి అంతకంటే కాదు. అదొక క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో 6,50,000 గ్రామాలుంటే 36,000 గ్రామాల్లో మాత్రమే బ్యాంకులు, బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళంతా డబ్బును దాచుకోవడం కంటే బంగారంలోనే మదుపు చేస్తున్నారు. ఎందుకంటే బంగారం అంటే భద్రత. మరి కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, భారతదేశంలో కూడా. కానీ అందరికీ పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఉండదుగా. మరి ఆ ఏడాదిన్నర పాటు ఎలా బ్రతకగలిగారు? మళ్ళీ ఎలా చేయి తిప్పుకోగలిగారు? కారణం బంగారమే. కొన్ని గణాంకాల ప్రకారం 2021లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. తాళిబొట్టును సైతం తాకట్టు పెట్టి ఆ రోజులను నెట్టుకొచ్చారు. కాస్త జీతం పెరిగి చేతిలో డబ్బు మిగిలితే ఎవరైనా సరే కొనేది ఈ బంగారాన్నే. ఎందుకంటే ఆ ఉద్యోగమే పోయిన నాడు పరువు నిలబెట్టేది ఈ బంగారమే కాబట్టి. అందుకే బంగారమే మనకి పిచ్చి కాదు, అదొక శ్రీరామ రక్ష. ఆడపిల్ల పెళ్ళి అనగానే ఎంత బంగారం పెడుతున్నారేంటి అని అంటూ ఉంటాం కదా. కట్నమా డౌరీనా నాన్సెన్స్ అంటారు. కానీ ఆడపిల్లతో పాటు బంగారం కూడా ఇచ్చి పంపితే బతుకు భద్రంగా ఉంటుందన్న నమ్మకం తల్లిదండ్రులది. అందుకే బంగారం అంటే భారతీయులకి అంత ఇష్టం. పైగా ఎన్నేళ్లైనా పాడవని వస్తువు అది. భద్రపరచడం కూడా సులభమే. అంటే దొంగల భయం ఉండదని కాదు ఇక్కడ అర్థం. ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుందనో, పాదరసంతో మిక్స్ చేస్తేనే నిలుస్తుందనే జంఝాటాలు లేవు కదా. ఏ బీరువాలోనో లాకర్లోనో పెడితే ఏళ్ళు గడిచినా అలా ఉండిపోతుందంటే. ప్రపంచంలో ఎక్కడైనా సరే బంగారం ఇస్తే ఆ రోజుకు తగ్గ డబ్బు చేతిలో పడిపోతుంది. విదేశీయులకు గోల్డ్ అంటే జస్ట్ ఎల్లో మెటల్. మన దగ్గర మాత్రం పొత్తడిని మహాలక్ష్మిలా కొలుస్తూ ఉంటాం. ప్రత్యేకించి బంగారం కొనడానికే అక్షయ తృతీయను సృష్టించుకున్న వాళ్ళం మనం. ఆ రకంగానైనా ఇంటికో కాసు బంగారం వస్తుందనే ఆశతోటి అలా ఇంటి ఇల్లాలు జాగ్రత్త చేయబట్టే ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% ఇండియాలోనే పోగుపడింది. రిజర్వ్ బ్యాంకులో కాదు, భారతీయుల ఇళ్లల్లో. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేది బంగారమే. ఆ కష్టం తీరినప్పుడు దేవుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేది బంగారమే. అలా భక్తితో దేవుడికి సమర్పిస్తున్న బంగారానికి లెక్కే లేదు. రాజుల కాలం నుంచి ఓ సంప్రదాయంగా వస్తోంది ఇది. తిరుమల వెంకటనాథునికి 11,329 కిలోల బంగారు డిపాజిట్లున్నాయి. 2023లో ఒక్క ఏడాదిలోనే 1031 కిలోల బంగారం వచ్చింది. కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 1300 టన్నుల బంగారం ఉంటుందని ఒక అంచనా. తిరుమల సహా దేశంలోని అన్ని ఆలయాల్లో ఉన్న బంగారాన్ని లెక్కిస్తే 2500 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పసిడి విలువ తెలుసు కాబట్టే బంగారం కొని దాన్ని బిస్కెట్లుగా మార్చి చాలా జాగ్రత్తగా ఖజానాలో దాచుకుంటున్నాయి దేశాలు. ఏ దేశానికైనా సరే ఆర్థిక సంక్షోభం వస్తే గట్టెక్కించేది ఈ బంగారమే. 1991లో అలాంటి సంక్షోభమే భారతదేశానికి వచ్చినప్పుడు బంగారంతోనే గట్టెక్కాం. బంగారం ఇచ్చి డాలర్లు తీసుకుని దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకున్నారు. డాలర్లంటూ వెంట పడతారు కానీ ప్రపంచ మార్కెట్లో ఆ డాలర్కు విలువ పడిపోతే అవి చిత్తు కాగితాలతో సమానం.
మరి మన కరెన్సీ అంత గొప్పదా? విలువ పడిపోతే ఇండియన్ రూపీ మాత్రం చిత్తు కాగితం కాదా? కానే కాదు. మీరు చూసే ఉంటారు, రూపాయి కాగితం మీద కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. ఎందుకని? ఒకవేళ ఆ రూపాయి చెల్లకపోతే ఆ విలువకి సమానంగా బంగారం ఇస్తుంది కాబట్టి. కానీ డాలర్ నోటికి ఆ గ్యారంటీ లేదు. అందుకే డాలర్ విలువ పడిపోతే ప్రపంచం వణికిపోతుంది. డాలర్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దాని విలువ తగ్గదు అనే నమ్మకంతో ప్రపంచ దేశాలన్నీ డాలర్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. చైనా అయితే ఏకంగా $3 ట్రిలియన్ పెట్టుబడుల్ని అమెరికా ట్రెజరీ బాండ్స్లో పెట్టింది. డాలర్ విలువ పతనమైతే చైనా పని అవుట్. ఒక్క చైనానే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో వన్నె తరగని, విలువ కరగని ఒకే ఒక్క ఆస్తి మన బంగారం. అందుకే బంగారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి దేశాలు. డాలర్ విలువ తగ్గితే గోల్డ్ విలువ పెరుగుతుంది. కారణం, డాలర్ బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్ నుంచి గోల్డ్ను కాస్త తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. అలా దేశాలు ఎప్పుడైతే బంగారం కొంటాయో ఆటోమేటిక్గా పసిడి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. డాలర్ విలువ కనుక విపరీతంగా పెరుగుతుందనుకోండి, గోల్డ్ కొనడం తగ్గించేస్తారు. డాలర్ విషయంలో ఈ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందుకే ఓ స్టెబిలిటీ కోసం బంగారం కొంటూ ఉంటాయి దేశాలు. ఏ మాట కామాటే గోల్డ్ రేటు దారుణంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 37 సార్లు కొత్త రికార్డులు సృష్టించింది. అంటే గోల్డ్ రేటు ఆల్ టైమ్ హైకి చేరడం, తగ్గడం, మళ్ళీ ఆల్ టైమ్ హైకి పెరగడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం, ఇలా 37 సార్లు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పైగా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవచ్చు. ఈ మధ్యలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. స్టాక్ మార్కెట్లో ఊగిసలాట్లు తప్పకపోవచ్చు. అంటే బంగారం ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ఛాన్స్ లేదన్నమాట. మరి బంగారం రేటు పెరుగుతోంది కదా, కొనడం తగ్గిస్తారా మన వాళ్ళు? నెవర్. రేటు ఎంత పెరిగినా సరే కొంటూనే ఉంటారు. 10 గ్రాముల బంగారం ధర 25,000 దాటినప్పుడు అమ్మో 25,000 అన్నారు. కొనడం ఆపలేదుగా. చూస్తుండగానే 50,000 అయిపోయింది. రేటు పెరిగింది కదా అని తగ్గారా? 60,000, 70,000 దాటిపోయింది. అయినా ఆపట్లేదుగా. ఈ దసరా ముగిసే నాటికి 10 గ్రాముల పసిడి ధర 82,000 టచ్ చేస్తుందని స్వయంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. అయినా సరే కొంటూనే ఉంటారు. సమీప భవిష్యత్తులో అదే 10 గ్రాముల పుత్తడి ₹1,00,000 అవ్వచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయినా సరే బంగారం కొనుగోళ్లు ఆగోగా మన దగ్గర. ఒకప్పుడు 25,000 ఉన్న బంగారం విలువ ఆ తర్వాత 2 3 పెరిగింది. ఇప్పుడు 82,000 అంటున్నారు. రేపొద్దున 1,00,000కు టచ్ చేయొచ్చు అంటున్నారు. అంటే కొన్న బంగారం విలువ పెరుగుతున్నట్టే కదా. అందుకే బంగారం కొనడం ఆపరు మన వాళ్ళు. బంగారంతో భారతీయుల అనుబంధాన్ని విడదీయడం అసాధ్యం. అందుకేగా బంగారం దిగుమతుల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది మనం. 2023 ఆర్థిక సంవత్సరంలో 41.88 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. 2024 ఆర్థిక సంవత్సరం ముగియలేదు, కానీ ఆల్రెడీ 78.95 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ ఏడాది 160 టన్నుల బంగారం దిగుమతి చేసుకోవాలనుకుంటోంది భారత్. దీనికి తోడు ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. ఆ కారణంగా ఒక్క ఈ ఆగస్టు నెలలోనే బంగారం దిగుమతి $221.41% పెరిగింది. జూలైలో $3 బిలియన్ పెట్టి బంగారం కొన్న భారతదేశం ఆగస్టులో మాత్రం ఏకంగా $10 బిలియన్ పెట్టి బంగారాన్ని దిగుమతి చేసుకుంది. సో బంగారం దిగుమతులు ఆగవు, రేటు పెరిగిన బంగారం కొనడం ఆపరు. అయితే బంగారం కొనడం, దాచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదన్న అభిప్రాయం కూడా ఉంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్లో. 100 కోట్లు పెట్టి బంగారం కొని లాకర్లలో దాస్తే దానివల్ల ప్రొడక్టివిటీ ఉండదనేది వాళ్ళ అభిప్రాయం. అదే 100 కోట్లు పెట్టి ఓ ప్రాజెక్ట్, ఓ కంపెనీనో పెడితే ఉద్యోగాలు వస్తాయి, ప్రజలకు మేలు జరుగుతుంది, దేశ అభివృద్ధికి కారణం అవుతోంది. అందుకే ప్రొడక్టివిటీ లేని బంగారం కొనడం వల్ల రిజర్వ్ బ్యాంకులకు పెద్దగా వనగూరే లాభం లేదని చెప్తూ ఉంటారు. ఆ కారణంగానే బంగారం దిగుమతిని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బట్ వర్కౌట్ కాలేదు. ఇక చేసేది లేక ఆర్థిక సంక్షోభం వేళ దేశాన్ని ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఇండియా కొంటోంది, ఇతర దేశాలు కొనేస్తున్నాయి. భారతీయులకు బంగారం అంటే మొన్నటిదాకా నగలు కొనడమే. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. గోల్డ్ను పొదుపు, పెట్టుబడి సాధనంగా కూడా చూడడం మొదలెట్టారు భారతీయులు. అందుకే బంగారంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2022లో భారతదేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. 2023లో ఆ సంఖ్య 21% పెరిగింది. పైగా రాబడి కూడా బాగుందంటోంది. భవిష్యత్తులో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా మార్చుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.